పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మీ అందరూ ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా, లక్ష్మీనారాయణలు కూర్చుని ఉన్నాయి తెప్పించండి అని చెప్పి. సో మన దగ్గరికి స్టాక్ వచ్చిందండి. మధ్యలో ఏదో శాంపిల్కి వచ్చినట్టు ఒక 10 జతలు వచ్చినాయి, అప్పుడే అయిపోయినాయి. సో మళ్ళీ స్టాక్ వచ్చిందండి. ఈరోజు వీడియోలో మీకు లక్ష్మీనారాయణలతో పాటు సత్యనారాయణ స్వామివి ఇవన్నీ షేర్ చేస్తాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. అయితే వీడియోలో చూసే ఐటమ్స్ డైరెక్ట్గా మన షాప్కి వచ్చి పర్చేస్ చేయాలి అంటే మన షాప్ వచ్చి వనస్థలిపురంలో ఉందండి. సునీతాస్ హోమ్ డెకార్ అని లొకేషన్ పెట్టుకుని గూగుల్లో రావచ్చు. లేదు అంటే కనుక మీకు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే లొకేషన్ షేర్ చేస్తారు. మీరు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి. రాలేని వాళ్ళు అదే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ఐటమ్స్ షేర్ చేస్తారు. మీరు డైరెక్ట్గా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. ఆన్లైన్ ఫెసిలిటీ ఉందండి. ఇండియాలోనే కాదు, అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి కూడా ఐటమ్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా ఈరోజు కలెక్షన్ చూసేద్దాం. మన వీడియోని ఈ బుజ్జి విగ్రహాలతోటి మొదలు పెడదాము. చాలామంది మాది పూజ గది చాలా చిన్నదండి అని, చిన్న విగ్రహాలు లేవా అని అడుగుతున్నారు కదా. వచ్చినాయండి, అంటే ముందు కూడా ఉన్నాయి. ఇవేంటంటే చిన్నవి అనేసరికి ఊరికే స్టాక్ అయిపోతూ ఉంటుంది అనమాట. మళ్ళీ వచ్చినాయి. ఇది ఈచ్ 250 అండి. లక్ష్మీ, గణపతి, సరస్వతి. ఇవి కూడా చిన్నవి విగ్రహాలు, కాకపోతే బ్యాక్ సైడ్ ఇట్లా మకతాను వచ్చింది, కింద బేస్ వచ్చింది. ఇది మనకి 950 రూపీస్. నెక్స్ట్ బాల త్రిపుర సుందరి అండి. నిజంగా ఎంత ఒక్కొక్క అమ్మవారి ఫేసు ఒక్కొక్కలాగా వాళ్ళు చేసేవాళ్ళు చేయడము కాదు కానండి, ఎంత అందంగా ఉంటారో ఈవిడ. అసలు పాపిడి బిళ్ళ, అటు ఇటు సూర్యుడు చంద్రుడు ఎంత ముద్దుగా ఉంటుందో. ఇది 900 అండి. ఇందులో సైజులు ఉన్నాయి. ఇదేమో ఇదొకలాగా ఉంటుంది, మధ్య పాపిడి తీసి చక్కగా. ఈవిడేమో టీనేజ్ లాగా ఉంటుంది, పెద్ద ఆవిడలా ఉంటారు. ఇది 1400 అండి. ఇదిగోండి, ఇది పెద్దది అనమాట. ఇందులో ఇట్లా 3 సైజులు వచ్చినాయి. ఇదిగోండి, నెక్స్ట్ వచ్చి మనకి సత్యనారాయణ స్వామి చిన్నది చూస్తున్నారా. మనకి ఏంటంటే వ్రతం అయి చేసుకున్నప్పుడు అభిషేకం చేసుకుంటాం కదండి, అలా చేసుకోవడానికి ఏదో రూపం ఏదో పెట్టి చేస్తాం కదా, అట్లా కాకుండా చక్కగా విగ్రహం పెట్టి చేసుకోవచ్చు. ప్రైస్ కూడా మనకి ఇది 250 రూపీస్ అండి. ఇందులో సైజులు ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఇది దాని తర్వాత సైజు. ఇది 300 అండి. ఇందాక చెప్పింది 250, 300. చిన్న కొంచెం వేరియేషన్ అంతే. ఇది ఇంకొంచెం పెద్దది, ఇందాక దానికంటే కూడా బాగానే పెద్దదండి. ఇవి మనకి ఎప్పుడు మందిరంలో అట్లా పెట్టుకుని పూజ చేసుకోవడానికి వాటి కొంచెం ఈ సైజు ఉంటే ఏంటంటే మనకు బాగా అనిపిస్తుంది అనమాట. చూడడానికి చక్కగా ఆ మూర్తిని చూస్తూ ఉంటే మంచిగా అనిపిస్తుంది. ప్రైస్ వచ్చేది 650 రూపీస్ అండి. ఇదిగోండి, ఇది ఇంకా క్లియర్గా ఉంటుంది. చక్కగా కమలం బేస్ తోటి ఉంటుందండి, చాలా బాగా వచ్చింది. ఇంకా ఇది ప్రైస్ వచ్చి 1900. నెక్స్ట్ విష్ణుమూర్తి, నిలబడి ఉన్న విష్ణుమూర్తి చక్కగా చాలా బాగా వచ్చిందండి. నీట్గా కూడా ఉంటుంది, ఫేస్ కూడా నీట్గా ఉంటుంది. ఇంక ఇది ప్రైస్ 800 అండి. అయితే మీరు అందరూ లక్ష్మీదేవిని అలా సెట్ చేసి చూపించండి అని అడుగుతున్నారు కదా, అందుకని చెప్పి మీకు ఐడియా ఉంటుందని చెప్పి విష్ణుమూర్తి, లక్ష్మీదేవి కూర్చుని ఉన్న లక్ష్మీదేవి. అసలు ఈ లక్ష్మీదేవులు అయితే అండి, ఇది లక్ష్మీ, గణపతి, సరస్వతి సెట్ వస్తుంది. అసలు ఏమన్నా వెళ్తాయిలేండి. ఇది ప్రైస్ వచ్చి 875 అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ సెట్. ఇదిగోండి, కూర్చుని ఉన్న లక్ష్మీనారాయణలు. అసలు లక్ష్మీదేవి ఫేస్ కానివ్వండి, నారాయణమూర్తి ఫేస్ కానివ్వండి, చాలా నీట్గా చాలా బాగుంటుంది. ఇంకా కింద బేస్ కూడా చూసారా, ఇట్లా మనకి ఫ్లవర్ బేస్ వచ్చింది, కమలం బేస్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ప్రైస్ వచ్చి 4900. నెక్స్ట్ గరుడ వాహనం మీద చక్కగా గరుడ అల్వారు మీద ఇలా లక్ష్మీనారాయణలు కూర్చుని ఉన్న విగ్రహము. ఈ ఎట్లా ఉంటాయి అంటే అండి, మన ఉత్సవ విగ్రహాలు ఉంటాయి చూసారా, అలా ఉంటుంది ఫేస్. చూసారా అసలు కోటేరు ముక్కు, అది ఎంత బాగుంటుందో. ప్రైస్ వచ్చి 2700 అండి. ఇది కొత్తగా వచ్చినాయండి, స్పెషల్ ఐటము. అంటే చూపించాము, ఆల్రెడీ కూడా చూపించాము. అంటే మన దగ్గరికి వెంకన్న స్వామి ముందు వచ్చారు, లక్ష్మీ గణపతులు కూడా వచ్చినాయి. ఇవేంటంటే కొంచెం తయారీకి టైం పడుతుందండి. అసలు ఎంత బాగుంటుందంటే మనకి వెండిలో కానీ డిజైన్ చేయరు, అంటే ఇంత కార్వింగ్ వెండిలో కానీ రాదు. ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట ఈ టైప్ విగ్రహాలు. ఇందులోనే రాధాకృష్ణులది కూడా అండి. అసలు చూసారా, అట్లా మనిషి
మనిషిని చూసినట్టే అనిపిస్తుంది అనమాట, అంత అందంగా ఉన్నాయి. ఈవెన్ అసలు ఆ లెహెంగాకి పైన బీడ్స్ లాగా ఆ డిజైను, అది బ్యాక్ సైడ్ నుంచి చూస్తే కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటుందండి. అదండి మరి ఈరోజు కలెక్షన్ అయితే మీకేమనిపించింది? చక్కగా ఉన్నాయి కదా మూర్తులు అయితే. మీకేమనిపించింది అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.